వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ చుట్టూ ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వందలాది మంది జర్నలిస్టులు. వాతావరణం హై టెన్షన్గా, సైలెంట్గా ఉంది. ఏదో జరగబోతోంది, ఏదో పెద్ద అనౌన్స్మెంట్ రాబోతోంది. అప్పుడే స్టేజ్ మీదకి వచ్చారు డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ ముఖం గంభీరంగా, కోపంతో ఉంది. ఏదో పెద్ద అనౌన్స్మెంట్ చేయడానికి వచ్చాడు అని క్లియర్గా తెలుస్తోంది. ట్రంప్ నేరుగా మైక్ దగ్గరికి వెళ్లి ఇక చాలు అనే మాటలతో తన స్పీచ్ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అతను చెప్పిన మాటలు ప్రెస్ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని షాక్ అయ్యేలా చేశాయి. అమెరికా ప్రతి చిన్న పెద్ద విషయానికి భారత్ లాంటి దేశాల ముందు చేతులు చాచడం ఇకపై అవసరం లేదు. మన గౌరవం, మన సెల్ఫ్ డెవలప్మెంట్కి ఇది అడ్డంకి. అందుకే ఈ రోజు నుంచి భారత్ నుంచి వచ్చే ఔషధాలు, బియ్యం, పత్తి మరియు ఆభరణాలపై 50% భారీ పన్ను విధించబడుతుంది. అంతేకాదు, రాబోయే రోజుల్లో మనం ఈ ప్రొడక్ట్స్ అన్నింటినీ మన సొంత దేశంలోనే తయారు చేసుకుంటాం అని అన్న ట్రంప్ మాటలు అక్కడున్న ప్రతి ఒక్కరిని షాకుకు గురిచేశాయి. అమెరికా ఇంత నేరుగా భారత్ని టార్గెట్గా చేసుకుంటుందని ఎవరూ ఊహించలేదు. ఒక్క క్షణం వాతావరణమంతా సైలెంట్గా ఉంది. ఫ్రెండ్స్, ఆ తేదీ అక్టోబర్ 1, 2025. ఈరోజు అమెరికా చరిత్రలో బ్లాక్ డే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రోజు అమెరికాకి ఒకటి కాదు, ఏకంగా 2 అతిపెద్ద షాకులు తగిలాయి. ముందుగా ట్రంప్ చేసిన అనౌన్స్మెంట్ గురించి మాట్లాడుకుంటే, ప్రెస్ కాన్ఫరెన్స్లో ట్రంప్ చాలా కోపంతో మాట్లాడుతూ భారత్ అమెరికాని సంవత్సరాలుగా దోచుకుంది, ఔషధాలు, ఫార్మా రంగం ద్వారా బిలియన్ల డాలర్లు సంపాదించింది, ఇప్పుడు భారత్కు పాఠం నేర్పే సమయం వచ్చింది అని కోపడ్డారు. ఆ తర్వాత భారత్ నుంచి వచ్చే ప్రతి ఔషధంపై 100% భారీ సుంకం విధించనున్నట్టు అనౌన్స్మెంట్ వచ్చింది. ఫ్రెండ్స్, ఇది కేవలం ఒక పన్ను పెంపు కాదు. ఇది ప్రపంచం మొత్తం, ప్రపంచ ఫార్మసీ అని పిలిచే ఒక పరిశ్రమపై జరిగిన దాడి. అంటే ఇది నేరుగా భారత్ ఎకానమీ యొక్క బ్యాక్ బోన్పై దెబ్బ కొట్టడం. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద జనరిక్ ఔషధాల ఉత్పత్తిదారు. కేవలం అమెరికాకే కాదు, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలకి భారత్ నుంచే ఔషధాలు సప్లై అవుతాయి. క్యాన్సర్ నుంచి డయాబెటీస్ వరకు, సాధారణ జ్వరం నుంచి ప్రాణాంతక వ్యాధుల వరకు కోట్లాది మంది ప్రజల జీవితాలు భారత్ తయారు చేసే ఔషధాలపై డిపెండ్ అయి ఉన్నాయి. అటువంటి పరిశ్రమపై 100% సుంకం అంటే భారత్ ఔషధాలు అమెరికా మార్కెట్లో రేటు బాగా పెరుగుతుంది. ట్రంప్ స్ట్రాటజీ ఇక్కడ క్లియర్గా ఉంది. భారత్ ఫార్మా పరిశ్రమని దెబ్బతీయడం ద్వారా అమెరికా మార్కెట్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చని. భారత్ ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే మొత్తం జనరిక్ మందుల్లో 20% వాటాతో ప్రపంచ ఫార్మసీగా గుర్తింపు పొందింది. అంతేకాకుండా ప్రపంచ వ్యాక్సిన్స్లో 60% భారత్లోనే ఉత్పత్తి అవుతాయి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రపంచ దేశాలకు భారత్ చేసిన సహాయం ఈ వాస్తవాన్ని మరోసారి రుజువు చేసింది. ఇప్పుడే అసలు సిస్సులైన ఇంట్రెస్టింగ్ టర్న్. ఎందుకంటే ట్రంప్ భారత్పై ఎకనామిక్ బాంబ్ వేస్తున్న అదే రోజున అమెరికా ఒక పెద్ద సమస్యలో చిక్కుకుంది. అదే షట్డౌన్. ప్రభుత్వానికి నిధులు ఆగిపోయాయి. ప్రభుత్వ కార్యాలయాలు మూసేశారు. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు లేకుండా రోడ్డును పడ్డారు. వాషింగ్టన్ నగరం మొత్తం స్తంభించిపోయింది. హెల్త్ కేర్ సేవలు, పబ్లిక్ సర్వీసెస్ అన్నీ నిలిచిపోయాయి. ఇది కేవలం సడన్గా జరిగింది కాదు. పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ప్రకారం ట్రంప్ యొక్క ఈ దూకుడు సుంకం విధానం, వాణిజ్య యుద్ధాలు అమెరికా ఎకానమీని చాలా వీక్గా చేశాయి. అంటే ఒకవైపు భారత్పై యుద్ధం ప్రకటించిన ట్రంప్ మరోవైపు తన సొంత దేశంలోనే ఆర్థిక అగ్ని ప్రమాదాన్ని సృష్టించాడు. దీంతో పునాదులు కంపించడం మొదలయ్యాయి. మరి మొత్తం స్టోరీ ఏంటి? ట్రంప్ ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు? దీని వెనుకున్న రాజకీయ, ఆర్థిక కారణాలేంటి? భారత్ ఈ ఛాలెంజ్ని ఎలా ఫేస్ చేసింది? వీటన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కానీ అంతకుముందు ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ట్రంప్ ప్రపంచం ముందు సింహంలా గర్జిస్తున్నాడు. అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద శక్తి. మనకెవరి ఔషధాలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. మనం స్వయం సమృద్ధి సాధిస్తామని గొప్పలు చెప్పుకుంటున్నాడు. కానీ అదే సమయంలో అతని సొంత దేశంలోని లక్షలాది మంది పౌరులు తమ ఇళ్లలో కనీసం పొయ్యి కూడా వెలిగించలేని పరిస్థితిలో ఉన్నారు. అమెరికా కాంగ్రెస్ మరియు వైట్ హౌస్ మధ్య ఏర్పడిన డిస్ప్యూట్ ఎంత తీవ్రంగా ఉందంటే 7 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు లేకుండా ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఆరోగ్యం, ప్రజాసేవలు అన్నీ స్తంభించిపోయాయి. ఇది ట్రంప్ విధానాల యొక్క ఎఫెక్ట్. ఒకవైపు భారత్ ఔషధాలపై 100% సుంకం విధించి రేపు భారత్ సరఫరా ఆపేసినా మనకు చింతలేదు, ఎందుకంటే మనం స్వయంగా తయారు చేసుకుంటామని చెప్తున్నాడు. కానీ వాస్తవం ఏంటంటే అదే సమయంలో అతని సొంత దేశంలోని ఆసుపత్రుల్లో ఔషధాల కొరత తీవ్రంగా ఉంది. ఆసుపత్రి సిబ్బంది జీతాలు కూడా ఆగిపోయాయి. ట్రంప్ కలలు కంటున్న స్వాతంత్రం మరియు స్వయం సమృద్ధి అనేవి కేవలం కాగితంపై మాత్రమే అందంగా కనిపిస్తున్నాయి. వాస్తవంలో అతని దేశ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ట్రంప్ వేదికపై నుంచి అమెరికా ఎవరిపై ఆధారపడదు, మందులు కూడా ఇక్కడే తయారు చేయబడతాయి అని పిలుపునిచ్చినప్పుడు అది వినడానికి చాలా దేశభక్తితో కూడిన మాటలా అనిపించింది. కానీ అసలు గేమ్ ఇక్కడి నుంచే మొదలవుతుంది. మీరొక్కసారి ఊహించండి,
మిడిల్ ఈస్ట్లోని ఎడారి దేశాల దగ్గర అపారమైన చమురు నిల్వలున్నాయి. కానీ వారికి కావాల్సిన ఆహారం, నీరు, బియ్యం వంటివి ఇప్పటికీ బయట నుంచే దిగుమతి చేసుకోవాలి. ఎందుకంటే ఇసుక నేలపై వరి పండదు. అమెరికా పరిస్థితి కూడా దాదాపు అలాంటిదే. అమెరికాలో ప్రపంచంలోనే అత్యంత ఆధునిక ప్రయోగశాలలున్నాయి. బిలియన్ల డాలర్ల పరిశోధనలు జరుగుతాయి. కానీ క్యాన్సర్, డయాబెటీస్ లేదా గుండె సంబంధిత మందులు తయారు చేయాలంటే వారికి కూడా భారత్ మరియు చైనా తలుపు తట్టవలసి వస్తుంది. ఇది చేదు నిజం. అమెరికా తన మొత్తం జనరిక్ మందుల్లో 10లో 9 మందుల్ని భారత్ మరియు చైనా నుంచే కొనుగోలు చేస్తుంది. అంటే కాగితంపై అమెరికా ఎంత పెద్ద సూపర్ పవర్ అని చెప్పుకున్నా దాని ఫార్మసీ కీ మాత్రం నేటికి భారత్ చేతిలోనే ఉంది. అమెరికాలో ప్రిస్క్రైబ్ చేయబడే మందుల్లో 90% జనరిక్ మందులే. వీటిలో అధిక భాగం భారత్, చైనా నుంచే సరఫరా అవుతాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FDA ప్రకారం భారత్ నుంచి వచ్చే జనరిక్ మందులు అమెరికన్స్కి తక్కువ ధరకే ఔషధాలు అందేలా చేస్తున్నాయి. కానీ ట్రంప్ భారత్ తన దారికొస్తుందని భావించి 100% సుంకం విధించాడు. కానీ అసలు మాత్రం ట్రంప్ అనుకున్న దానికన్నా డిఫరెంట్గా జరిగింది. భారత్ ఆట రూపాన్నే మార్చేసింది. ఇంతకుముందు ఔషధాలతో నిండిన ఓడలు అమెరికా వైపు వెళ్లేవి. ఇప్పుడు అవే ఓడలు దిశ మార్చుకుని ఆఫ్రికా మరియు యూరప్ వైపు మళ్లాయి. అంటే ట్రంప్ తాను భారత్కు శిక్ష వేశానని అనుకున్నాడు. కానీ వాస్తవానికి భారత్ చాలా చాకచక్యంగా గేమ్ని మార్చేసింది. తన అహంతో ట్రంప్ చేసిన ఈ తప్పు భారత్కి ఒక కొత్త అవకాశంలా మారింది. ఫ్రెండ్స్, బహుశా ట్రంప్ ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయాడు. భారత్ కేవలం అమెరికాకు మాత్రమే ఫార్మసీ కాదు, ఇది మొత్తం ప్రపంచానికే ఔషధాల దుకాణం. ఈరోజు భారత్ 200 కంటే ఎక్కువ దేశాలకి మందులు అందిస్తోంది. వీటితో కోట్లాది మంది ప్రజల జీవితాలు సాఫీగా సాగుతున్నాయి. ఆఫ్రికాలోని చిన్న గ్రామాల నుంచి యూరప్లోని పెద్ద నగరాల వరకు, లాటిన్ అమెరికాలోని పేద దేశాల నుంచి ఆగ్నేయ ఆసియాలోని అభివృద్ధి చెందుతున్న దేశాల వరకు భారత్ అందించే ఔషధాలు ప్రాణాలు నిలబెడుతున్నాయి. ఇప్పుడు కొన్ని లెక్కలు చూడండి. అసలు స్టోరీ అంతా ఇక్కడే ఉంది. 2024లో అమెరికా భారత్ నుంచి $3.6 బిలియన్ విలువైన ఔషధాల్ని కొనుగోలు చేసింది. కానీ ట్రంప్ బెదిరింపులు, సుంకాల మధ్య కూడా 2025 మొదటి 6 నెలల్లోనే ఈ సంఖ్య $3.7 బిలియన్ దాటింది. అంటే అమెరికా బయటికి భారత్ని బెదిరిస్తోంది, తనపై ఆధారపడడం తగ్గించుకుంటానని చెబుతోంది. కానీ భారత్ మందులు లేనిది అమెరికాకు ఒక్కరోజు కూడా నడవదు. ఒకవేళ భారత్ నిజంగా ఔషధాల సరఫరా నిలిపేస్తే ఏం జరుగుతుంది? అమెరికాలోని ఆసుపత్రుల షెల్ఫ్లు ఖాళీ అవుతాయి. రోగులు మందుల కోసం క్యూలో నిలబడతారు. కానీ వారికి మందులు దొరకవు. ఆపరేషన్ టేబుల్పై ఉన్న ఒక వ్యక్తి ప్రాణం ఔషధాల షిప్మెంట్ ఆగిపోవడంపై డిపెండ్ అయి ఉంటుంది. ఇది కేవలం ఒక బిజినెస్ ఇష్యూ కాదు, ఇది ఒక హ్యూమన్ కాన్ఫ్లిక్ట్. ట్రంప్ మేం మా మందులు స్వయంగా తయారు చేసుకుంటాం అని చెబుతాడు. కానీ క్వశ్చన్ ఏంటంటే, ఎలా తయారు చేస్తారు? ఔషధాలు తయారు చేయడానికి కావాల్సిన ముడి సరుకు ఎక్కడి నుంచి తెస్తారు? ఆవు పేడ నుంచి ఔషధాలు వస్తాయా? మరియు ముడి సరుకు లభించిన రాత్రికి రాత్రి ఔషధం తయారవుతుందా? వాస్తవం ఏంటంటే, ఒక కొత్త ఔషధాన్ని అభివృద్ధి చేయడానికి 5 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది. వందలాది క్లినికల్ ట్రయల్స్, చాలా రీసెర్చ్లు, ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి సంస్థల నుంచి అనుమతులు పొందడం, ఇవన్నీ ఒక ఫ్యాక్టరీలో బటన్ నొక్కడం ద్వారా జరిగే పనులు కావు. దీనికి చాలా టైం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఇన్వెస్ట్మెంట్స్ అవసరం. ఇదే కారణంతో ట్రంప్ యొక్క సొంత ఆర్థిక సలహాదారు స్టీఫెన్ మూర్ క్లియర్గా చెప్పారు, మిస్టర్ ప్రెసిడెంట్, మీరు ఇతరులకు పాఠం నేర్పే ప్రయత్నంలో మీ సొంత ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. సుంకాలపై మీ డెసిషన్ పూర్తిగా తప్పు. ఇది అమెరికా ప్రజల భద్రతకు డేంజర్. ఈ ప్రాబ్లంని ఫేస్ చేయడానికి భారతీయ ఫార్మా సెక్టార్ సైలెంట్గా ఒక పెద్ద ప్లాన్ని రెడీ చేసింది. టార్గెట్ క్లియర్గా ఉంది, అమెరికాపై డిపెండ్ అవడాన్ని పూర్తిగా తగ్గించుకోవడం. ఏది ఏమైనా ఫ్యూచర్లో ట్రంప్ తన మాట మార్చుకుంటాడా లేదా అనేది చూడాల్సి ఉంది.